Good evening, students. Today I would like to tell about communication. This is a topic we have to start. What is communication? Communication is nothing but to express your views. Okay, express your views. Basically, prerequisite of all human performance and interactions. అంటే మనం ఏది చేసినా మనం ఏ పని చేసినా ఏది మాట్లాడినా ఇట్ ఈజ్ ఏ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ ఇన్ ద బ్రాడ్ సెన్స్లో మనం చెప్పాలంటే ఇట్ రిఫర్స్ టు ట్రాన్స్మిషన్ ఆఫ్ యువర్ థాట్స్ అండ్ ఇన్ఫర్మేషన్స్ అండ్ కమాండ్ బై ఎంప్లాయింగ్ ద సెన్సార్ ఛానల్స్. అది మన సెన్సార్ ఛానల్స్ దాన్ని ఎక్స్ప్రెస్ చేసే నీ థాట్స్ కానీ నీ ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే కమాండ్మెంట్స్ కానీ ఇవన్నీ ఎప్పుడు కమ్యూనికేషన్లోనే జరుగుతాయి అన్నమాట. సపోజ్ మనం ఏదన్నా ఒక కమ్యూనికేషన్ మనం ఎక్స్ప్రెస్ చేయాలంటే ముందు నీ ఫీలింగ్స్ వేరే వాళ్ళకి దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తావు. నీకు అర్థమయ్యే భాషలో, లేకపోతే మీ ఇద్దరికి అర్థమయ్యే భాషలో, లేకపోతే మీ ఇద్దరికి అర్థమయ్యే ఇన్ఫర్మేషన్లో కానీ, లేకపోతే మీ ఇద్దరు చేసే కమాండింగ్లో కానీ, కమాండ్స్ మాట్లాడుకో అన్నాం అనుకో, ఇట్స్ కమాండింగ్ వర్డ్ అనమాట. బై సెన్సార్ ఛానల్స్. మాట్లాడుకో అన్నప్పుడు మీరు ఏం చేస్తారు, కొంచెం వాయిస్ పెంచుతారు. దేని కోపంగా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేవి ఎక్స్ప్రెస్ చేస్తారు అనమాట. ఇంకోటి ఏంటంటే ద ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇన్షూర్ దట్ ద మెసేజ్ ఈజ్ కన్వేడ్ ఇంటాక్ట్. దేని మధ్య అన్డిమినిష్డ్ అండ్ అన్డిస్టర్బ్డ్. ఇంకోటి ఏంటంటే మీరు చెప్పాల్సిందంతా చెప్తారు. అన్డిస్టర్బ్డ్ అంటే అర్థం కాకుండా ఉండకుండా చెప్పరు, సగం ఫుల్గా చెప్తారనమాట. కమ్యూనికేషన్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ ఇంకోటి చెప్పచ్చు. కమ్యూనికేషన్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ ఎక్స్చేంజింగ్ యువర్ ఐడియాస్. ఎక్స్చేంజింగ్ అంటే మీరు చెప్తే అదిని వాళ్ళు చెప్తారు, అర్థమైందో లేదో. దిస్ ఎక్స్చేంజింగ్, ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్చేంజింగ్. కమ్యూనికేషన్ మనం ఎలా కూడా కన్సిడర్ చేస్తాం అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ప్రాసెస్. అంటే మీరు ఇచ్చేది ఏదన్నా గివింగ్ టేకింగ్ ఇన్ఫర్మేషన్ బై ద మెసేజ్ కమ్యూనికేషన్ ట్రైస్ టు బ్లెండ్. అంటే ఇచ్చేది తీసుకునేది రెండు కలిపి, లేకపోతే ఆ రెండు కలిపి కూడా కొన్నిసార్లు మీరు చెప్తారు, వాళ్ళు చెప్తారు, మీరు అంటారు, రెండు మిక్సప్ చేయాలి. అదే అండర్స్టాండ్ ఆఫ్ ద ఫ్యాక్ట్. అలాగే ఏంటంటే ఈ కమ్యూనికేషన్ మనం ఎడ్యుకేషన్లో కూడా చూసామనుకో, వాటిలాంటి ఫ్యాక్ట్స్ లేకపోతే ప్రిన్సిపల్స్, థియరీస్ ఇవన్నీ ఏంటంటే కమ్యూనికేషన్ చేయబడతాయి. అది అలా ప్రూవ్ అయింది. F=ma అనేది ఉంది న్యూటన్స్లా. అంటే అది ప్రూవ్ అయింది. దిస్ ద ప్రిన్సిపల్ అనమాట. దాన్ని ప్రూవ్ చేశారు. అలాంటివన్నీ కమ్యూనికేట్ చేయబడతాయి. ఇట్స్ ద వే ఆఫ్ కమ్యూనికేషన్ అనేది. ఇది బేసిక్ ఇంట్రడక్షన్ అనమాట కమ్యూనికేషన్కి. నెక్స్ట్ వచ్చి ఈ కమ్యూనికేషన్లో మనం ఏంటంటే చూసేది కాన్సెప్ట్ అండ్ మీనింగ్ ఆఫ్ ద కమ్యూనికేషన్. అసలు కాన్సెప్ట్ ఎలా వచ్చింది, నెక్స్ట్ ఏంటంటే మీనింగ్ ఆఫ్ అసలు ఇది ఏ విధంగా వచ్చిందనమాట. ఇటిమలాజికల్లీ స్పీక్ ద వర్డ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈజ్ derived ఫ్రమ్ ద రూట్ వర్డ్ ఆఫ్ కమ్యూన్యూస్ విచ్ మీన్స్ కామన్. కమ్యూన్యూస్ అంటే కమ్యూన్యూస్ అనే వర్డ్ నుంచి వచ్చింది. కమ్యూనికేషన్ అనేది కమ్యూన్యూస్ అనే వర్డ్ నుంచి వచ్చింది అనమాట. ఆ కమ్యూన్యూస్ అనే వర్డ్ వచ్చింది. దాని మీనింగ్ ఏంటంటే కామన్ అంటే ఈజ్ ఆల్ ఆర్ కామన్గా. మనం మామూలుగా చెప్పాలనుకో, ఇట్ రివర్స్ ద యాక్ట్స్ ఆఫ్ షేరింగ్ ఆఫ్ ద కామన్నెస్ అండ్ కామన్ అండర్స్టాండింగ్ విత్ ద అదర్స్ కానీ, లేకపోతే టూ ఇండివిజువల్స్ కానీ, బిట్వీన్ ద టూ ఇండివిజువల్స్ కానీ, లేకపోతే గ్రూప్స్ కానీ, లేకపోతే ఆర్గనైజేషన్స్ కానీ. ఈ వర్డ్ని ఎవరు తెచ్చారంటే ఎడ్గర్ డేల్ అనే సైంటిస్టు ఈ వర్డ్ని ఇంట్రడ్యూస్ చేశాడు అనమాట. ఎడ్వర్డ్ గెయిల్ అని అతను ఈ చేశాడు. ఈయన ఎక్స్పీరియన్స్ వర్డ్లో ఈయన చేసే దానిలో ఏం చేశాడు, ఆడియో విజువల్ మీడియా అంటే ఇప్పుడు రేడియోస్ కానీ, టీవీస్ కానీ,
ఆడియో వస్తుంది, వినిపిస్తుంది, మనం పిక్చర్ని కూడా చూడగలుగుతాం. దాన్ని ఆడియో విజువల్ అంటాం అనమాట. ద షేరింగ్ ఆఫ్ ఐడియా ఫీలింగ్స్ ఇన్ యువర్ మూడ్ ఆఫ్ మ్యూచువాలిటీ. ఇంకోటి అంటే ఈ ఫీలింగ్స్, మనకున్న ఫీలింగ్స్ని కానీ మనకున్న ఐడియాస్ని కానీ మూడ్తో ఎక్స్ప్రెస్. ఇప్పుడు మీరు చూడండి, కొన్ని వర్డ్స్ మీరు టీవీలో ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు కూడా కొన్ని యుద్ధాల గురించి కానీ లేకపోతే ఏదైనా చెప్పేటప్పుడు దగ్గరికి అనలైజ్ చేస్తున్నారు అనుకో. వాళ్ళు ఎలా అనలైజ్ చేస్తారు? చాలా సీరియస్గా, ఇది ఎలా ఉన్నది, దీని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉన్నాయి. అలాగే కొన్ని ఫన్నీ ఉంటాయి, ఫన్నీ థింగ్స్, కామెడీస్, ఇవన్నీ ఏం చేస్తారు? చాలా ఫన్నీగా, జాయల్గా మనకు ఎక్స్ప్రెస్ చేస్తారు. దిస్ ఈజ్ ద మూడ్ ఆఫ్ మెచ్యూరిటీ. మూడ్ ఆఫ్ మెచ్యూరిటీ అంటే దాని మీద నుంచి మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే కమ్యూనికేషన్ ఈజ్ refers to transmission of thoughts, informations and commands. ఇంకోటి, ఈ కమ్యూనికేషన్లో మనం ట్రాన్స్మిషన్ ఆఫ్ అవర్ థాట్స్, మన థాట్స్ని ఎక్స్ప్రెస్ చేస్తాం, మనం వేరే వాళ్ళకి తెలియజేస్తాం. ఇంకోటి ఇన్ఫర్మేషన్స్ అండ్ కమాండ్స్ బై ఎంప్లాయింగ్ ద సెన్సార్ ఛానల్ ఈజ్ ద కమ్యూనికేషన్, ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ షేరింగ్. ఇంకోటి అంటే ఇవన్నీ మన భావాలనేవి వీటితో సెన్సార్స్ అంటే నోరుతో కానీ మన కళ్ళు ఎక్స్ప్రెషన్స్తో కానీ ఇలా చేస్తాం అనమాట. కమ్యూనికేషన్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ షేరింగ్ ఆర్ ఎక్స్చేంజింగ్ ఆఫ్ ద ఎక్స్పీరియన్సెస్ కానీ ఇన్ఫర్మేషన్స్ కానీ నీ వ్యూస్ కానీ ఒపీనియన్స్ కానీ ఐడియాస్ కానీ సెంటిమెంట్స్ కానీ థాట్స్ కానీ ఫీలింగ్స్ సో ఆన్ బిట్వీన్ ద సోర్స్ ఆఫ్ కమ్యూనికేషన్. అంటే సెండర్ని మనం ఏమంటాం, మనం పంపించేవాళ్ళం, టీచర్ అవ్వచ్చు, ఎనీ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఎలా చెప్పేవాళ్ళు అయినా సెండర్స్ అంటాం అనమాట. ద సోర్స్ అనమాట. ద సోర్స్ అంటే దేర్ జనరేట్ చేసేవాళ్ళని మనం సోర్స్ అని చెప్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ సోర్స్ అండ్ ఇన్ఫర్మేషన్స్. అండ్ రిసీవర్ అంటే ఎవరైతే దాన్ని వింటారు, వినేవాళ్ళని అందరినీ రిసీవర్స్ అంటాం. రిసీవర్స్ ఆర్, ఇప్పుడు మనం టీచర్గా ఉన్నాం అనుకో, టీచర్ ఈజ్ ఏ సోర్స్. లెర్నర్ అంటే స్టూడెంట్ ఈజ్ ఏ రిసీవర్. ద సీక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ద నేమ్ ఆఫ్ మీన్స్. మీడియా అంటే వెర్బల్గా అవ్వచ్చు, నాన్ వెర్బల్గా అవ్వచ్చు అనమాట. వీ కెన్ సే యాజ్ ఎ వెర్బల్ అంటే మనం ఏం చెప్తాం, వెర్బల్ కంటే రాయడం, చదవడం, చెప్పడం అనమాట. నాన్ వెర్బల్ అంటే ఇప్పుడు డెఫ్ పీపుల్కి కానీ లేకపోతే బ్లైండ్ పీపుల్కి కానీ వాళ్ళకి బ్రెయిన్ లిపిలో రాస్తారు, అది నాన్ వెర్బల్. అంటే లెటర్స్ ఆ షేప్స్ని బట్టి వాళ్ళకైనా అండర్స్టాండ్, దాన్ని మనం నాన్ వెర్బల్ అంటాం అనమాట. ఇది ఈజ్ ఏ సింపుల్ కాన్సెప్ట్ అనమాట. ఏముండదు, ఒకసారి వన్స్ మోర్ అది బ్రీఫ్గా చెప్తాను. ఏముండదంటే ఈ ఓడ్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే రూట్ ఓడ్ అనేది కమ్యూనియూస్ అని వచ్చింది. కమ్యూనియూస్ అంటే ఇట్ మీన్స్ కామన్. దీని ఫస్ట్ ఇదేంటంటే ఎక్స్చేంజింగ్ ఆఫ్ ద ఫీలింగ్స్ కానీ ఐడియాస్ కానీ ఒపీనియన్స్ కానీ ఇవన్నిటిని ఎక్స్ప్రెస్ చేస్తా అనమాట. దీన్ని ఫస్ట్ ఈ వర్డ్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? ఎడ్గర్ డేల్ అనే అతను దీన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. ఓకే, దిస్ ఇస్ ఎ బ్రీఫ్ ఇంట్రడక్షన్. నెక్స్ట్ ఈ కమ్యూనికేషన్లో నెక్స్ట్ వన్ ఏంటి? ఎలిమెంట్స్ ఆఫ్ కమ్యూనికేషన్. ఏదైనా ఒక కమ్యూనికేషన్ జరగాలంటే మేజర్గా మనకేముంటుంది? ఎలిమెంట్స్ ఉంటాయి, సమ్ సోర్సెస్ ఆర్ సమ్ మీడియాస్ అంటాం అనమాట. దానిలో ఉండేవి కమ్యూనికేషన్స్ అనే వాటిలో ఉండేది ఏంటి అనే దాన్ని ఇప్పుడు మనం నేర్చుకుందాం. నెక్స్ట్, ద ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్ డిపెండ్స్ అపాన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్. ఒక్కరితోనే ఏమని చెప్తాం, ఒక సోర్సు రిసీవరు ఈ మధ్యలో కూడా కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అన్నమాట. దాన్ని ద ఇండిపెండెంట్ అండ్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ టు హెల్ప్ ద అండర్స్టాండ్ హౌ ద ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్ హ్యాపెన్, హౌ దీస్ ఎలిమెంట్స్ depending on each other mutually effective communication. Briefly meaning of each element and present below. ఇంకోటి ఏంటంటే ఇది ఎఫెక్టివ్గా జరగడానికి, ఈ కమ్యూనికేషన్ అనేవి ఎఫెక్టివ్గా జరగడానికి కావాల్సిన మేజర్ సోర్సెస్ అనమాట. దాన్ని ఏంటంటే ఎఫెక్టివ్గా జరగాలంటే దేర్ హ్యావ్ సమ్ డిస్టర్బెన్స్ లేకుండా
బ్యారియర్స్ లేకుండా ఏమేమి కావాలి అని డీటెయిల్గా మనం ఇప్పుడు నేర్చుకుందాం అనమాట. దానిలో ఫస్ట్ వన్ ఏంటంటే కమ్యూనికేషన్ కాంటెస్ట్ అనమాట. కమ్యూనికేషన్ కాంటెస్ట్లో అంటే ఏమేమి ఉండదు. ఈ కాంటెస్ట్ కుడ్ బి ఫిజికల్లీ, అంటే ఉండే రూమ్ సైజ్ కానీ, లేకపోతే అక్కడ ఉండే స్టూడెంట్స్ స్ట్రెంత్ కానీ, ఆ ఏరియాని కానీ, అది కూడా ఒకటి చెప్తాం. ఫిజికల్, సోషల్, సైకలాజికల్ అండ్ టెంపరల్, అంటే ఇట్స్ మీన్స్ టైం అనమాట. మీకు ఆల్రెడీ వీ నో దట్ ఫిజికల్ అండ్ సోషల్ అండ్ సైకలాజికల్, టెంపరల్ అండ్ ఈజ్ ఫిజికల్. దీనిలో మనం ఏం నేర్చుకుంటామంటే విచ్ ఈజ్ ఇంక్లూడింగ్ ద డైమెన్షన్స్. అంటే ఫిజికల్ అనే దాన్ని మనం చెప్పాలనుకో డైమెన్షన్, సైజ్ అండ్ షేప్ ఆఫ్ ద క్లాస్ రూమ్, హాల్. ఇప్పుడు పెద్ద హాల్ పెట్టేసి మైక్ లేకుండా అలా మామూలుగా వాయిస్తో మైక్రోఫోన్ లేకుండా చెప్తున్నాం ఇంకేమవుద్ది, అది వినిపించదు. అది కూడా ఒక కాంటెస్ట్ అనమాట. మనం ఫిజికల్గా చూసుకోవాలి ఎంతమంది, 10 మంది వస్తారా అంటే ఈ స్పీకర్కి ఏం అరేంజ్ చేయాలి, లేకపోతే 1000 మంది వస్తారు, మైక్రోఫోను అక్కడక్కడ స్పీకర్స్ పెట్టాలి. అలా దాన్ని కూడా మనం కమ్యూనికేషన్ కాంటెస్ట్లో కన్సిడర్ చేస్తాం అనమాట. ఇదే ఫస్ట్ ఎలిమెంట్స్లో. నెక్స్ట్ వన్ ఏంటంటే సోషల్ అంటే వాట్ కైండ్ ఆఫ్ సోషల్ రిలేషన్ ఎగ్జిస్ట్ అమాంగ్ ద పీపుల్ అండ్ హౌ ద కమ్యూనికేషన్ డిపెండింగ్ అపాన్ ద సోషల్ కాంటాక్స్ట్. ఇట్ కుడ్ బి ఫార్మల్ ఆర్ ఇన్ఫార్మల్. ఇంకోటి ఏంటంటే మనం చెప్తున్నాం, సపోజు దీన్ని సోషల్ అని చెప్పాలంటే ఇప్పుడు చూడండి, మనం ఏదన్నా అక్కడ ఏ రిలీజియన్ వాళ్ళు ఉన్నారు, లేకపోతే మన ఇండియాలో చెప్పాలంటే ఈ క్యాస్ట్ సిస్టంలో కూడా ఉంటారు. అవన్నీ మనం కొన్ని ఇన్ఫార్మల్గా ఉన్నప్పుడు క్లాస్ రూమ్లో యూజ్ చేయకూడదు. లేకపోతే రిలీజియన్ చెప్పేటప్పుడు కానీ, మనం క్రిటిసైజ్ చేసేటప్పుడు కానీ ఓపెన్ క్రిటిసైజ్ అనేవి చేయకూడదు అనమాట. అవి కూడా మనం ఉన్న అక్కడ స్టూడెంట్స్ ఉన్న దాన్ని బట్టి, మనకున్న లిమిటేషన్స్ని బట్టి అది ఎక్స్ప్రెస్ చేయాలి. దాన్ని మనం ఏమంటాం, సోషల్ అంటాం అనమాట. సోషల్. సెకండ్ వన్ వచ్చేసేసి సోషల్. నెక్స్ట్ వన్ is సైకలాజికల్. హౌ ఇండివిజువల్ కమ్యూనికేషన్ ఆఫ్ ద పర్సనల్ లెవెల్ ఆర్ అదర్వైజ్ టెంపరల్. ఇంకోటి ఏంటంటే మనం ఏది చెప్పినా పర్సనల్గా ఉండాలి. ఇంకోటి పర్సనల్ లెవెల్లో ఉండాలి, అదర్వైజ్ టెంపరల్. పర్సనల్గా ఉండాలి, లేకపోతే ఆ గ్యాదర్ అయిన మొత్తం పీపుల్ని బట్టి, టోటల్ పీపుల్ని బట్టి కూడా మనం డిపెండ్ అయ్యి ఉండాలి. సైకలాజికల్ ఇండివిజువల్గా చూసుకోవాలి, ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళని కూడా మనం కన్సిడర్ చేయాలి. ఇంకోటి ఏంటంటే టెంపరల్. అంటే టైం మ్యాటర్. అంటే పెద్ద ఇప్పుడు 1 hour క్లాస్ ఉందంటే యూ హ్యావ్ టు కంప్లీట్ 1 hour ఆర్ 1 hour 5 minutes మ్యాక్సిమం, అయితే 10 minutes. అంతేగాని 1 hour క్లాస్ అని పబ్లిక్గా అనౌన్స్ చేసేసి నువ్వేం చేస్తావు, తీసుకుని 2 hours 3 hours నువ్వు చేసావు అనుకో, అది కూడా ఒక బ్యారియర్ అనమాట. ఈ కాంటాక్స్లో ఉన్నప్పుడు మనం ఇవన్నీ కన్సిడర్ చేస్తాం. దీస్ ఆర్ ద మేజర్. అంటే కమ్యూనికేషన్ కాంటెస్ట్లో ఉన్నప్పుడు 4 things మనం కన్సిడర్ చేస్తాం. వన్ ఈజ్ ఏ ఫిజికల్, అనదర్ వన్ ఈజ్ ఏ సోషల్, సైకలాజికల్ అండ్ టెంపరల్. అంటే ఫిజికల్ అంటే మన డైమెన్షన్స్, సైజ్ కానీ హాల్. అది సోషల్ అంటే అక్కడ ఉన్న పీపుల్ని, గ్యాదర్ అయిన పీపుల్ని బట్టి కూడా మనం చూసి చెప్పుకోవాలి. అది మనకున్న క్లాస్ రూమ్లో ఉన్న లిమిటేషన్స్. నెక్స్ట్ వన్ సైకలాజికల్, అంటే ఇండివిజువల్గా చూసుకోవాలి, అక్కడ గ్రూప్ని కూడా కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ టెంపరల్ అంటే ఇట్స్ మీన్ టైం. మనం ఇంకోటి ఏంటంటే ఆ టైంని కూడా మనం కన్సిడర్ చేయాలి. అది ఎఫెక్టివ్ మార్నింగ్ టైంలో కూడా ఎఫెక్టివ్గా ఉంటుంది. కొన్ని ఈవినింగ్ టైంలో కొన్ని ఇంపార్టెంట్ చెప్పినప్పుడు 4:30కి మనం లెక్చర్ చెప్తే ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ ఇంట్రెస్ట్. దీస్ ఆర్ ఆల్ థింగ్స్ ఆర్ యూ హ్యావ్ టు కన్సిడర్. అంటే ఈ 4 థింగ్స్ని మనం పెట్టుకుని ఈ కమ్యూనికేషన్ అనేది ఈ కాంటెక్స్ట్లో కన్సిడర్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసేసి ఏంటంటే సోర్స్ ఆర్ సెండర్. చెప్పాం కదా, సోర్స్ అంటే ఎవరైతే చెప్తారో లేకపోతే సెండ్ చేస్తారో కెన్ పర్సన్ ఆర్ ఈవెంట్ ఆర్ ఎనీ అదర్ సోర్స్ విచ్ ఈజ్ ఎ వెర్బల్ అపార్ట్ ఫ్రమ్ ద అదర్ మోడ్స్. అది మనం ఇప్పుడు వెర్బల్గా ఉండాలి. వెర్బల్గా ఉంటే రాస్తూ కొన్నిసార్లు మనం ఏమవుతుంది, సెండర్ అనేవాళ్ళు మెసేజ్ చేసేవాళ్ళు వెర్బల్గా ఉంటుంది, ఇంకోసారి ఓవరాల్గా కూడా చెప్తామన్నమాట. ఓవరాల్ చెప్పుకుంటా వెర్బల్గా రాస్తూ ఉంటాం. దాన్ని కూడా బిగినింగ్ ఆర్ ఏ స్టార్ట్స్ విచ్ కెన్ బి సోర్స్. ఎవరైతే కమ్యూనికేట్, ఇప్పుడు టీచర్ ఉన్నాడు, టీచర్ క్లాస్ స్టార్ట్ చేసేటప్పుడే వాళ్ళని మనం ఏమంటాం, సోర్స్ ఆర్ సెండర్ అంటాం. వాళ్ళే మెసేజ్ చేస్తారు.
అయితే ఒక పబ్లిక్ మీటింగ్లో ఉంది. ఒక పబ్లిక్ మీటింగ్లో ఇప్పుడు పొలిటికల్ పబ్లిక్ మీటింగ్ ఉందంటే ఆ పర్టికులర్ పొలిటికల్ లీడర్ వాళ్ళని ఎక్స్ప్రెస్ చేస్తారు. ఆ లీడర్ యొక్క స్పీచ్ని స్టార్ట్ చేసే వాళ్ళని మనం సోర్స్ అంటాం అనమాట. ఓకే. నెక్స్ట్ రిసీవర్, ఏ పర్సన్ ఎవరైతే అది గ్రహిస్తారో లేకపోతే వెళ్ళాలో లేకపోతే వాళ్ళు వింటారో లెర్న్ చేసుకుంటారు, ఆ రిసీవ్ చేసుకునేది ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకునే పర్సన్ మనం ఏమంటాం, రిసీవర్ అంటాం అనమాట. కామన్గా మీ అందరికీ తెలిసింది. నెక్స్ట్ మెసేజ్ అనేది ఏముంటుంది, వెర్బల్గా ఉంటుంది, కొన్నిసార్లు నాన్ వెర్బల్ క్లూస్ సెండ్ బై ద సోర్స్. కొన్నిసార్లు మీరు చూస్తూ ఉంటారు కదా, మెసేజ్లో పెట్టేటప్పుడు మీరు మామూలుగా వాట్సాప్ స్టేటస్లో కూడా వెర్బల్గా అంటే రాస్తారు, ఓకే దిస్ ఈజ్ గుడ్ అంటారు. నాన్ వెర్బల్ అంటే కొన్ని సింబల్స్ పెడతారనమాట. ఇట్స్ ఎ గుడ్ అంటే థమ్ సింబల్ కానీ, లేకపోతే ఇట్స్ ఎ లైక్ ఇట్ అంటే మీకు తెలుసు కదా, బాగా ఇష్టపడుతున్నారు అనుకో ఇట్స్ లవ్ సింబల్స్ కానీ ఇలాంటివన్నీ పంపిస్తారు. దాన్ని మనం ఏమంటాం, నాన్ వెర్బల్ క్లూస్ అంటాం. అక్కడి నుంచి సోర్స్ నుంచి పంపిస్తాం. కొన్నిసార్లు ఫిగర్స్ పెడతారు, సీరియస్గా ఉన్నప్పుడు కొన్నిసార్లు ఫిగర్స్ పెడతారు, కొన్నిసార్లు జెస్చర్స్, చాలా తప్పుగా మాట్లాడుతున్నాం అన్నప్పుడు యాంగ్రెస్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ పెడతారనమాట, కోపంగా. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి, సోర్స్ నుంచే వస్తాయి. ఇంకోటి అంటే సింబల్స్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు డొనేటెడ్ సంథింగ్. ఇప్పుడు వెర్బల్ నాన్ వెర్బల్ వర్డ్స్ ఆర్ సింబల్స్. సపోజ్ చెప్పామనుకో, ఎడిషన్ అని రాయడానికి మనం సింపుల్ ఏం చేస్తాం, ప్లస్ అని రాసేస్తాం. ద కలర్ విత్ సంథింగ్ ఈజ్ ఎ ఇమోషనల్గా ఉందనుకోండి. సపోజ్ ఇమోషన్ ఫర్ ద థింగ్స్ అని ఇమోషనల్గా ఉన్నప్పుడు చాలా వేడుపుగా లేకపోతే అగ్రెసివ్గా ఉన్నట్టు చెప్తాం. ఇప్పుడు కలర్ మనం డేంజర్ అని చెప్పాలనుకో ఏం చేస్తాం, రెడ్. ఓకే, ఎల్లో కొంచెం బాగా మంచిగా ఉందనిపించింది అనుకో గ్రీన్. అలా కొన్ని ఎక్స్ప్రెషన్స్ అనమాట. ఇవన్నీ సింబల్స్ని కూడా మనం యూజ్ చేస్తాం కమ్యూనికేషన్లో. ఈజ్ ద వన్ పార్ట్. నెక్స్ట్ వన్ వచ్చి ఛానల్ అనమాట. ఛానల్ అంటే వీ కెన్ సే యాజ్ ఎ మీడియా అని చెప్తాం. మీడియా త్రూ ద మ్యాటర్ ఈజ్ కన్వేడ్. మనం ఏది చెప్పాలనుకుంటున్నాం, సపోజ్ ఏదన్నా ఒకటి చెప్పాలనుకో, స్కూల్ పిల్లలందరికీ రేపు సెలవు అని చెప్పాలనుకుంటున్నాం. అప్పుడు ఏ ఛానల్ చెప్తాం, అక్కడ ఉన్న ఆఫీస్ బాయ్తోనో లేకపోతే అక్కడ ఉన్న వెయిటర్తో పెట్టి ఒక ఓవరాల్గా అయితే అంతకుముందు ఏముండేది, ఓల్డ్ ఒక బుక్లో రాసేసి అది ఎవ్రీ టీచర్ ఎవ్రీ క్లాస్ రూమ్ పంపించి అక్కడ ఏం చేస్తారు, వాళ్ళకి కన్వే చేస్తారు స్టూడెంట్స్కి. ఇప్పుడు ద టెక్నాలజీ విల్ ఇంక్రీజెస్ టు క్రియేట్ వన్ గ్రూప్ టు సెండ్ అ మెసేజ్, టుమారో వి విల్ క్లాస్ ఈజ్ 9:30 to 2:30, లేకపోతే టుమారో ఈజ్ ఏ హాలిడే, వాట్ ఎవర్ మెసేజ్ యూజ్. దిస్ ఏ ఛానల్ అనమాట. మనం దాన్ని ఛానల్ అంటాం. ఈజ్ ఏ సైట్, ఆడిటరీ, లేకపోతే ట్యాక్ టు టచ్, జెస్చర్స్, ఆర్ ఓలీ ఫ్యాక్టర్ అంటే స్మెల్, ఎనీ సచ్ అదర్ మెనీ ఆఫ్ ద అబోవ్ మెసేజ్ ఈజ్ సెండ్. దీస్ ఆర్ తెలుసు కదా, ఇవన్నీ ఛానల్స్ కింద మనకు ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఎన్కోడింగ్ అంటే బై యూజింగ్ ద సింబల్స్ అనమాట. సింబల్స్ని యూజ్ చేసి నీ ఎక్స్ప్రెస్ చేయగలిగే దాన్ని మనం ఎన్కోడింగ్ అంటాం అనమాట. ఓకేనా. ఎన్కోడింగ్ అనే దాన్ని ఏంటంటే టు ఎక్స్ప్రెస్ యువర్ ఐడియాస్ ఆర్ ఫీలింగ్స్ బై యూజింగ్ సింబల్స్ అనమాట. సింబల్స్ని యూజ్ చేసి నువ్వు ఎక్స్ప్రెస్ చేసే నీ ఐడియాస్ని కానీ ఫీలింగ్స్ని కానీ. ఇప్పుడు తెలుసు కదా, కొన్నిసార్లు ఇది వాట్సాప్ చాట్ చేసేటప్పుడు కూడా మనం ఎక్కువ యూజ్ చేస్తారు, అక్కడ కింద ఇస్తూ ఉంటారు కదా, బాగుందనుకో థమ్ సింబల్ అనేస్తాం, లేదా బాగోపోయింది అనుకో షేమ్ చేసినట్టు, ఇలాగా కొన్ని సింబల్స్ అక్కడ రిప్రజెంట్ చేస్తాం. అంటే ఎన్కోడింగ్ అంటాం అనమాట. దాన్ని మనం సింబల్స్ని యూజ్ చేసేదాన్ని కూడా ఎన్కోడింగ్ అన్నాం. టు యూజింగ్ ద సింబల్స్ టు ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్స్ ఆర్ ఐడియాస్ ఈజ్ కాల్డ్ ఎన్కోడింగ్. డీకోడింగ్ అంటే ఏం లేదు, the receiver message to be understood, the symbols sent to need to express a translate into the idea, the symbols sent by the messages the translate is meaning of the same. ఇప్పుడు నువ్వు ఒక డీకోడింగ్ అంటే మీరు ఎప్పుడైనా చూసారంటే న్యూస్ పేపర్స్ని కానీ ఏమైనా మనం ఇంటర్నెట్లో రాస్తున్నప్పుడు వాళ్ళు డీకోడ్ చేస్తారు. కొన్నిసార్లు అది సాఫ్ట్వేర్ ఎప్పుడైనా చెడిపోయినప్పుడు చిన్న లెటర్స్లో మన ప్రోగ్రామింగ్ రాసిందంతా డిఫరెంట్ టైప్లో ఉంటుంది అనమాట. దాన్ని ఎన్కోడింగ్ అంటాం అనమాట. ఎన్కోడింగ్ అంటే నీకు ట్రాన్స్లేట్ చేసేసిన తర్వాత
నీకు తెలుగులో ఎన్నో అనిపిస్తుంది. ఇన్ కేసు వాళ్ళు జావా స్క్రిప్ట్లో రాసినప్పుడు దాన్ని డీకోడింగ్ చేస్తారన్నమాట. ఇప్పుడు వీళ్ళకి కంప్యూటర్ మిషన్ లాంగ్వేజ్ నుంచి మనకు ఫైనల్ సోర్స్ రావడం, మిషన్ లాంగ్వేజ్ యూజ్ చేసేదండి డీకోడింగ్ చేసి పంపిస్తారన్నమాట. ఫైనల్గా అల్టిమేట్గా మనం చేసేది దానికి సింబల్స్ని యూజ్ చేసి ఎక్స్ప్రెస్ చేసేదాన్ని మనం ఎన్కోడింగ్ అంటాం. డీకోడింగ్ అంటే వీళ్ళు అదర్ లాంగ్వేజ్లో నుంచి ఇప్పుడు సోర్స్ నుంచి ఒకటి రాసేసారు, ఒక పేరా రాసేసారు, దానికి మనకి తెలుగు లాంగ్వేజ్లో మీరు గూగుల్ ట్రాన్స్లేటర్లో చూసారనుకోండి, అప్పుడు అది వేరే పడతా ఉంటాయి. అంటే ఆకి వేరే సింబల్స్ అలా పడతా ఉంటాయి అన్నమాట. దాన్ని డీకోడింగ్ అంటాం అనమాట. ఇవి మెడికల్లో కూడా మీరు చూస్తే కొంచెం ట్యాబ్లెట్స్ మీద అక్కడ అన్ని డిఫరెంట్ సింబల్స్ కానీ ఇలా యారో మార్క్స్ కానీ లేకపోతే కలర్స్ కానీ ఇస్తూ ఉంటారు. అవన్నీ ఏంటంటే ఆ మెడికల్ లాంగ్వేజ్ వాళ్ళకి అది తెలుస్తుంది, అదేంటి డీకోడ్ చేస్తారు. ఇప్పుడు గ్లూకోజ్ ఐపీ అని పెడతారు, ఇండియన్ ఫార్మస్యూటికల్ అంటే ఎంత పర్సెంట్, 75%. W/V ఉంటుంది అంటే వెయిట్ బై వాల్యూమ్ అని. ఇలాంటివి అన్నీ డీకోడింగ్ అనమాట. అది ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు ఈ డీకోడింగ్ని కూడా మనం ఎందుకేం చేస్తామంటే ఈ మెసేజ్ని సపోజ్ ఒక శాంపిల్ని అనాలిసిస్ చేయడానికి ఇచ్చినప్పుడు ఇది చాలామంది చూస్తూ ఉంటారు, అది వాళ్ళకి అర్థం కాకుండా వాళ్ళు డీకోడ్ చేస్తారు. వాళ్ళకి ఫైనల్ ప్రోడక్ట్ ఇది ఎక్కువగా మనం ఈ పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్స్లో వేరే కంట్రీకి మనం ఏదైనా అనలైజ్ చేయడానికి పంపించినప్పుడు ఈ డీకోడింగ్ యూజ్ చేస్తారు ఎక్కువగా. ఓకే, నెక్స్ట్ ఫీడ్బ్యాక్. ఈ ఫీడ్బ్యాక్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతిసారి ఫీడ్బ్యాక్ ఇప్పుడు సెండర్ నుంచి రిసీవర్కి వెళ్ళిన తర్వాత కమ్యూనికేషన్ అనేది ఎలా ఉంది, ఛానల్ ఎలా ఉంది, కోడింగ్ ఇవన్నీ ఎలా అర్థమైంది అని చెప్పడానికి మంచిగా రీచ్ అయిందా లేదా, అంటే సోర్సు నుంచి రిసీవర్కి మంచిగా వెళ్ళిందా లేదా అని తెలుసుకోవడానికి మనం ఏం చేస్తాం, ఫీడ్బ్యాక్ చూస్తారన్నమాట. ఫీడ్బ్యాక్ని బట్టి ఇది మంచిగా జరిగింది లేదా, లేకపోతే మళ్ళీ రీఅరేంజ్మెంట్స్ అయితే రీగా మనం చెప్తాం. అదే ఫీడ్బ్యాక్ గివ్ ద క్లియర్ ఐడియా ఆర్ సెండర్ వెదర్ ద కమ్యూనికేషన్ ఈజ్ ప్రాపర్లీ రీచ్డ్ ఆర్ నాట్. ఇట్ విల్ బి నో త్రూ ద రెస్పాన్స్ ఆఫ్ ఫీడ్బ్యాక్ గివెన్ బై ద రిసీవర్ టు ద సెండర్. అంటే ఎవరైతే ఇప్పుడు టీచర్ ఉన్నది క్లాస్ రూమ్లో, టీచర్ పాఠం చెప్పేస్తుంది, స్టూడెంట్స్కి అర్థమైందా లేదని అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే డౌట్స్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం, లేకపోతే విన్న తర్వాత ఇది అర్థం కాలేదని అంటే అప్పుడు ఏం చేస్తాం మనం, ఫీడ్బ్యాక్. ఓకే అది అర్థం కాలేదా, అదే మళ్ళీ చెప్తాం. ఇదే ఫీడ్బ్యాక్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట కమ్యూనికేషన్లో. నెక్స్ట్ నాయిస్ తెలుసు కదా, డిస్టర్బెన్స్ లేకుండా క్లియర్గా ఎక్స్టర్నల్గా ఇంటర్నల్ సోర్స్ ఆఫ్ ద రిసీవర్. ఇప్పుడు చెప్పేవాళ్ళు మంచిగా ఉండాలి, రిసీవ్ చేసుకున్నాను. ఇప్పుడు క్లాస్ చెప్తా ఉందనుకో, వెనకాల ఏదో వీడియోనో లేకపోతే ఏదో సాంగ్ ప్లే చేస్తున్నప్పుడు ఈవిడ చెప్తాను, లేకపోతే ఈవిడ ఏదో ఫోన్ మాట్లాడుకుంటా సంథింగ్ ఎవరితో మాట్లాడుకుంటా క్లాస్ చెప్పారనుకో, అప్పుడు మీకు స్టూడెంట్స్గా వాళ్ళకి అర్థం కాదనమాట. అందుకని నాయిస్ అనేది కూడా క్లియర్గా ఉండాలి. అక్కడ ఫ్యాక్టర్స్ అనేవి చాలా క్లియర్గా ఉండాలన్నమాట. దీస్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆర్ ఎలిమెంట్స్ ఇన్ ద కమ్యూనికేషన్ ప్రాసెస్. నెక్స్ట్ టాపిక్ వచ్చి కమ్యూనికేషన్ ప్రాసెస్ అనమాట. కమ్యూనికేషన్ ప్రాసెస్ అంటే అసలు ఈ కమ్యూనికేషన్ అనేది ఎలా జరుగుద్ది ఏంటి అనే దాన్ని మనం ఇప్పుడు నేర్చుకుందాం అనమాట. ద ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్ అనేది 2 వేస్లో ఉంటుంది అనమాట. ఫస్ట్ వన్ ఏంటంటే నువ్వు చెప్తావు, లేకపోతే ఇట్ హ్యాపెన్ బిట్వీన్ ద 2 persons, అంటే 1 to 1 person, లేకపోతే 1 to many persons అని తెలుసు కదా. ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటున్నాం అనుకో, ఒకడు మాట్లాడతారు, ఒకడు వింటారు. తర్వాత లేకపోతే ఒకడు పబ్లిక్ స్పీచెస్లో చెప్తూ ఉంటాం ఈ పొలిటికల్. ఇప్పుడు ఏదో పబ్లిక్ మీటింగ్ జరుగుతున్నప్పుడు నరేంద్ర మోడీ మాట్లాడుతుందంటే ఆడియన్స్ ఆల్ ఆర్ లిజనర్స్, అంటే 1 ఈజ్ ఏ స్పీకింగ్, అంటే ఒకతను మాట్లాడుతున్నాడు, ఎంతమంది, నెంబర్ ఆఫ్ మెనీ పీపుల్ ఆర్ సో మెనీ పీపుల్ లిజనింగ్, దట్ ఈస్ ద అందుకని మన కమ్యూనికేషన్ ఈజ్ ద 2-way ప్రాసెస్. అంతేగాని ఒకరు మాట్లాడుతున్నప్పుడు వేరే వాళ్ళకి ఎవరికి అర్థం కాకుండా ఉందనుకో, దట్ ఈజ్ నాట్ ఏ ఫుల్లీ ఆర్ కంప్లీట్ కమ్యూనికేషన్. అందుకని దాని ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈజ్ ఏ 2-way. వీళ్ళు గప్పుకుని ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు వాళ్ళు కూడా సమాధానం చెప్తారు, అర్థమైందా అంట.
అర్థమైంది, లేకపోతే చేయి లేపండి అన్నారు, చేయి లేపుతూ ఉంటారు. ఇస్ ద టూ వే కమ్యూనికేషన్. ఈవెన్ స్టూడెంట్స్ కూడా ఎవరికి అర్థం అవ్వలేదు రేజ్ యువర్ హ్యాండ్స్ అంటే అర్థం అవ్వడం లేదు, లేకపోతే అర్థమైన వాళ్ళని అడిగామనుకో దెర్ ఈజ్ ఏ టూ వే కమ్యూనికేషన్ జరుగుద్ది అనమాట. దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్. The sender and receiver through the media or channel of the communication. These sender or the source sends an idea as an message to receiver through some channel or media. ఓకే, దాన్ని మనం ఎలా చెప్తాం, కొన్ని ఛానల్స్ ద్వారా కానీ లేదా మీడియా ద్వారా కానీ. ద ఫాలోయింగ్ ఒక పిక్చర్ ఉంది ఇక్కడ, మీరు అబ్జర్వ్ చేయండి. ద డయాగ్రామేటిక్ ప్రజెంటేషన్స్ మేక్ ఈజ్ ద క్లియర్ ప్రాసెస్ ఆఫ్ మోడల్ ఆఫ్ ద కమ్యూనికేషన్. ఇక్కడ చూడండి, మెసేజ్ అనేది ఉంది. మెసేజ్ అనే దానిలో ఫస్ట్ మెసేజ్ ఏముంటుంది, డీకోడ్ చేశారు. డీకోడ్ చేసిన తర్వాత రిసీవ్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ ఎన్కోడ్ చేశాడు అనమాట. ఫస్ట్ డీకోడ్ చేశాడు, తర్వాత రిసీవర్కి వెళ్ళింది, తర్వాత ఎన్కోడ్ చేశాడు, తర్వాత ఫీడ్బ్యాక్ వచ్చింది, మళ్ళీ ఏమవుతుంది, డీకోడ్ అవుతుంది.